దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఒక సామాన్యుడు భారీ విరాళం సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే సామాన్యుడు 16.5 లక్షలు విలువ చేసే బంగారు మంగళసూత్రాలను సమర్పించాడు. ఈ మేరకు తన కుటుంబంతో కలిసి శనివారం దుర్గగుడికి వెళ్లి మంగళసూత్రాలను ఆలయ ఈవోకి అందజేశారు. ఈ మంగళసూత్రాలు అందజేసింది ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన అంకులయ్య రాజేశ్వరి దంపతులు అని ఆలయం సిబ్బంది వెల్లడించారు. వీరు కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తమ సంపాదనలో ప్రతిరోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలు చేయించారని చెప్పారు. అలాగే దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి 6 కిలోల వెండి హంసను గుంటూరుకు చెందిన భక్తుడు ఒకరు సమర్పించారు. ఈ వెండి హంస విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ సిబ్బంది వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజైన శనివారం జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్త జనకోటికి దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చారు. భక్తులతో అర్చకులు కుంకుమార్చనలు చేయించారు. అయితే వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 500 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్లను కూడా గంటల తరబడి నిలిపివేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.